విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసముతో నేను ప్రార్థిస్తున్నాను కనుక ఆ రోగి బాగుపడాలని మనము నిశ్చయముగా ప్రార్థన చేసినట్లయితే ఆ రోగి బాగుపడతాడు. ప్రభువు అతనిని ఆమెను లేపుతాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అతడు ఆమె పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమెన్. కాబట్టి మనమందరము కూడా మన పుట్టుకతోనే పాపము చేసి ఉన్నాము. అటు పాపములను